హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెజీనాస్ కిచెన్. మా పాప లంచ్ బాక్స్ రెసిపీ మిల్ మేకర్ పులావ్ చాలా ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి బిర్యానీ మసాలాలు యాడ్ చేశాను. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగానే వేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే పాపకి లంచ్ బాక్స్ కోసం కదా, అందుకు. అలాగే బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకుని వేస్తున్నాను. ఇందులోనే నేను పెద్ద సైజులో కట్ చేసిన ఒక ఆనియన్ వేస్తున్నాను, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి 4 వేస్తున్నాను. ఒకటి పెద్ద సైజు బంగాళాదుంప యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక టమాటో కూడా యాడ్ చేశాను, పెద్ద సైజే. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి వేస్తున్నాను. అలాగే నేను బిర్యానీ మసాలాలన్నీ వేయించుకొని అందులోనే జీలకర్ర, ధనియాలు కూడా వేయించి పొడి చేసిన 1 స్పూన్ పౌడర్ యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేశాను. పాపకు కాబట్టి కొంచెం తగ్గించే నేను స్పైసెస్ అనేవి యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 2-3 స్పూన్స్ పెరుగు యాడ్ చేశాను. మీకు నచ్చితే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే వేసాను. తర్వాత వేడి నీటిలో నానబెట్టిన సోయా యాడ్ చేస్తున్నాను. వాటర్ మొత్తం లేకుండా పిండేసి యాడ్ చేస్తున్నాను, అంటే మిల్ మేకర్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఆ మసాలాలు అవన్నీ పట్టినంత వరకు మగ్గించుకొని ఇందులో నేను వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ రైస్కి 2.5 వాటర్ యాడ్ చేశాను. నేను మామూలు రైసే తీసుకున్నాను, అందుకు 2.5. బాస్మతి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్కి మొత్తం రైస్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఇవన్నీ మరిగించుకొని ఇవన్నీ ఉడికిన తర్వాత ఇందులో రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం అంత కొత్తిమీర పైన వేసుకోండి. మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా, ఈజీగా అయిపోతుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.